హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో మోడర్న్ ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో రెనేజెన్స్ మూమెంట్స్, సాంస్కృతిక పునర్జీవన ఉద్యమాలు మరియు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాలు అనే టాపిక్ రిలేటెడ్గా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. అందులో ముందుగా మొదటి ప్రశ్న, 1852 సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ స్థాపించిన తెలుగువాడు ఎవరు? ఆన్సర్ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న. చూడండి, 1852 సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ సంస్థను స్థాపించిన తెలుగువాడు ఎవరు? గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. నెక్స్ట్ రెండవ ప్రశ్న, బ్రహ్మర్షిగా పేరు పొంది 1891 సంవత్సరంలో సాంఘిక శుద్ధి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? చూడండి, రెండవ ప్రశ్న, బ్రహ్మర్షిగా పేరు పొంది 1891 సంవత్సరంలో సాంఘిక శుద్ధి సమాజంను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, మూడవ ప్రశ్న, ఎవరి సేవలు మెచ్చి 1893 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదును ప్రదానం చేశారు? చూడండి, మూడో ప్రశ్న, ఎవరి సేవలను మెచ్చి 1893 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదును ప్రదానం చేసింది? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, వీరేశలింగం కార్యకలాపాలన్నింటికీ ఆర్థికంగా ఆదుకున్న కాకినాడ వ్యాపారవేత్త పేరేమిటి? చూడండి, నాలుగో ప్రశ్న, వీరేశలింగం కార్యకలాపాలన్నింటికీ ఆర్థికంగా ఆదుకున్న కాకినాడ వ్యాపారవేత్త పేరేమిటి? ఆన్సర్ పైడా రామకృష్ణయ్య. నెక్స్ట్ ఐదో ప్రశ్న, ఆంధ్రదేశంలో విద్యా వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు? చూడండి, ఆంధ్రదేశంలో విద్యా వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ నోబెల్. విద్యా వ్యాప్తి ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి పూనుకున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే నోబెల్. నెక్స్ట్ ఆరో ప్రశ్న, బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. సతీ సహగమనాన్ని నిషేధించడానికి భారతదేశం తరపున పోరాడిన వ్యక్తి, కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఈ యొక్క సతీ సహగమన అబాలిషన్ ఆఫ్ సతీ యాక్ట్ ను ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్. అదేవిధంగా ఈయన బ్రహ్మ సమాజాన్ని కూడా స్థాపించిన వారు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, ఏడో ప్రశ్న, తెలుగులో తొలి నవలగా దేనిని భావించవచ్చు? తెలుగులో తొలి నవలగా దేనిని భావించవచ్చు? నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచించిన శ్రీ రంగరాజ చరిత్ర. తెలుగులో తొలి నవలగా దేనిని భావించవచ్చు అంటే నరహరి గోపాలకృష్ణమ శెట్టి రచించిన శ్రీ రంగరాజ చరిత్ర. నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న, తెలుగులో ప్రథమంగా వెలువడిన పత్రిక ఏది? తెలుగులో ప్రథమంగా వెలువడిన పత్రిక ఏదంటే సత్యదూత. నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న, బళ్ళారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కేవలం క్రైస్తవ మత ప్రచారానికే వెలువడిన మాసపత్రిక ఏది? ఇంపార్టెంట్ చూడండి, బళ్ళారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో కేవలం క్రైస్తవ మత ప్రచారానికే వెలువడిన మాసపత్రిక ఏది? ఆన్సర్ 5వ సంవత్సరం. నెక్స్ట్ 10వ ప్రశ్న, కృష్ణా పత్రికను మచిలీపట్నంలో స్థాపించిన వారు ఎవరు? కృష్ణా పత్రికను మచిలీపట్నంలో స్థాపించిన వారు ఎవరు అంటే కొండా వెంకటప్పయ్య పంతులు. నెక్స్ట్ 11వ ప్రశ్న, ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు? ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ చూడండి, ఆప్షన్స్ మున్నవ బుచ్చయ్య పంతులు,
యాక్చువల్గా మొన్నవని పడింది ఉన్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు. చూడండి ఆప్షన్స్ డి పై వారందరూ. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ వ్యాప్తికి కృషి చేసిన వారు ఎవరు అంటే ఉన్నవ బుచ్చయ్య పంతులు, కందుకూరి వీరేశలింగం పంతులు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, పై వారందరూ కూడా. నెక్స్ట్ 12వ ప్రశ్న, పెద్ద మసీదు గ్రంథ రచయిత ఎవరు? పెద్ద మసీదు గ్రంథ రచయిత ఎవరంటే గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్ 13వ ప్రశ్న, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక స్థాపించిన వారు ఎవరు? చూడండి, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక స్థాపకులు ఎవరు? ఆన్సర్ జయంతి రామయ్య. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక స్థాపకులు ఎవరంటే జయంతి రామయ్య. నెక్స్ట్ 14వ ప్రశ్న, వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడుగా వ్యాఖ్యానించినది ఎవరు లేదా స్తుతించినది ఎవరు? వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశ విద్యాసాగరుడుగా స్తుతించినది ఎవరు? ఆన్సర్ మహాదేవ్ గోవింద్ రనడే, ఎంజి రనడే. నెక్స్ట్ 15వ ప్రశ్న, వీరేశలింగం గారి బిరుదులు. ఆప్షన్స్ రావ్ బహదూర్ కరెక్టే, గద్య వాగ్మయ బ్రహ్మ కరెక్టే, గద్య తిక్కన కరెక్టే, పైవన్యు. వీరేశలింగం గారి బిరుదులు అంటే రావ్ బహదూర్, గద్య వాగ్మయ బ్రహ్మ, గద్య తిక్కన, పైవన్యు కూడా. నెక్స్ట్ 16వ ప్రశ్న, వివేకవర్ధిని, హాస్య సంజీవని అనే పత్రికలను చూడండి, వివేకవర్ధిని, హాస్య సంజీవని, హితకారిణి సమాజంను స్థాపించిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ ఇది. చూడండి, వివేకవర్ధిని, హాస్య సంజీవని అనే పత్రికలు మరియు హితకారిణి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వివేకవర్ధిని, హాస్య సంజీవని అనే పత్రికలు మరియు హితకారిణి సమాజాన్ని స్థాపించిన వారు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. నెక్స్ట్ 17వ ప్రశ్న, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు ఏమిటి? ఆప్షన్ చూడండి, రావ్ బహదూర్, దివాన్ బహదూర్, సర్. ఇది చూడండి, 2వ ఆప్షన్ బ్రహ్మర్షి, 3వ ఆప్షన్ అభినవ సాక్రటీస్, పైవన్యు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు ఏవి అంటే రావ్ బహదూర్, దివాన్ బహదూర్, సర్, బ్రహ్మర్షి, అభినవ సాక్రటీస్. ఇవన్నీ కూడా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు. వీరేశలింగం అయితే రావ్ గద్య వాగ్మయ బ్రహ్మ, గద్య తిక్కన. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి బిరుదులు అయితే రావ్ బహదూర్, దివాన్ బహదూర్, సర్, బ్రహ్మర్షి, అభినవ సాక్రటీస్. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, గమనించండి. నెక్స్ట్ 18వ ప్రశ్న, విజ్ఞాన చంద్రికా మండలిని 1906వ సంవత్సరంలో హైదరాబాద్ లో స్థాపించిన వారు ఎవరు? విజ్ఞాన చంద్రికా మండలిని 1906వ సంవత్సరంలో హైదరాబాద్ లో స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ కొమర్రాజు వెంకట లక్ష్మణ్ రావు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ 19వ ప్రశ్న, కైజర్ ఈ హింద్ రావ్ సాహెబ్ బిరుదులు గలవారు ఎవరు? కైజర్ ఈ హింద్ రావ్ సాహెబ్ బిరుదులు గలవారు ఎవరు? ఆన్సర్ గిడుగు రామ్మూర్తి పంతులు అంటాం. వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక సత్తావాద పితామహుడు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు. నెక్స్ట్ 20వ ప్రశ్న, కన్యాశుల్కమును రచించినది ఎవరు? ఇది మనకు అందరికీ సుపరిచితమే. కన్యాశుల్కమును రచించినది ఎవరు అంటే గురజాడ అప్పారావు. నెక్స్ట్ 21వ ప్రశ్న, గురజాడ వారి రచనలు. ఆన్సర్ చిన్న ఆప్షన్స్ చూడండి, ముత్యాల సరాలు, దేశభక్తి గీతం కరెక్టే, కన్యాశుల్కం, లవణరాజు కళ ఇది కూడా కరెక్టే, పూర్ణమ్మ కన్యక ఇది కూడా కరెక్టే. ఆన్సర్ పైవన్యు. గురజాడ వారి రచనలు అంటే ముత్యాల సరాలు, దేశభక్తి గీతము, కన్యాశుల్కము, పూర్ణమ్మ, కన్యక ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి రచనలే. నెక్స్ట్ 22వ ప్రశ్న,
ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు? ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు ఎవరు? ఆన్సర్ న్యాపతి సుబ్బారావు గారు. న్యాపతి సుబ్బారావు. నెక్స్ట్ 23వ ప్రశ్న, వీరేశలింగము స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది? చూడండి, ఇంపార్టెంట్. కందుకూరి వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ పేరేమిటి? ఆన్సర్ హితకారిణి సమాజము. నెక్స్ట్ 24వ ప్రశ్న, ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు? ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు? ఆన్సర్ దేశరాజు పెదబాపయ్య. బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను ప్రచారం చేసిన వారు ఎవరు అంటే దేశరాజు పెదబాపయ్య. వీరేశలింగం స్త్రీ సంక్షేమం కోసం స్థాపించిన సంస్థ ఏది అంటే హితకారిణి సమాజం. నెక్స్ట్ 25వ ప్రశ్న, పొన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో స్థాపించిన విద్యా సంస్థ పేరేమిటి? పొన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో స్థాపించిన విద్యా సంస్థ పేరేమిటి? ఆన్సర్ శారదా నికేతన్. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 26వ ప్రశ్న, తెలుగులో మొట్టమొదటి నవల పేరేమిటి? తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్ర. తెలుగులో మొట్టమొదటి నవల పేరేమిటి? రాజశేఖర చరిత్ర. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 27వ ప్రశ్న, ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఏనుగుల వీరాస్వామి. ఆన్సర్ ఏనుగుల వీరాస్వామి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 28వ ప్రశ్న, రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి? రఘుపతి వెంకటరత్నం నాయుడు బ్రహ్మ సమాజంలో చేరడానికి ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ పండిట్ శివనాథ శాస్త్రి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న 29వ ప్రశ్న, రఘుపతి కాకినాడలో బ్రహ్మ మందిరము అనాథ శరణాలయాన్ని నెలకొల్పడానికి ధన సహాయం చేసిన వారు ఎవరు? రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కాకినాడలో బ్రహ్మ మందిరం మరియు అనాథ శరణాలయాలు నెలకొల్పడానికి ధన సహాయం చేసిన వారు ఎవరు? ఆన్సర్ సూర్యారావు బహదూర్, పిఠాపురం రాజా. పిఠాపురం రాజా అయినటువంటి సూర్యారావు బహదూర్. నెక్స్ట్ 30వ ప్రశ్న, దేశరాజు పెదబాపయ్య స్థాపించిన పత్రిక పేరేమిటి? దేశరాజు పెదబాపయ్య స్థాపించిన పత్రిక పేరేమిటి? వాయిస్ ఆఫ్ ట్రూత్. నెక్స్ట్ 31వ ప్రశ్న, జయంతి రామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనం ఏ వంశ చరిత్రను తెలుపుతుంది? జయంతి రామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనం ఏ వంశ చరిత్రను తెలుపుతుంది? ఆన్సర్ సాలువ వంశ చరిత్ర. నెక్స్ట్ 32వ ప్రశ్న, రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికల పేరేమిటి? ఆప్షన్స్ బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్ ఫ్రంట్, పైవన్యూ. రఘుపతి వెంకటరత్నం నాయుడు స్థాపించిన పత్రికల పేరేమిటి? బ్రహ్మ ప్రకాశిక, ఫెల్లో వర్కర్, పీపుల్స్ ఫ్రంట్, పైవన్యూ. తర్వాత ప్రశ్న 33వ ప్రశ్న, వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు? చూడండి, వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు. వ్యవహారిక సత్తావాదాన్ని ప్రతిపాదించినది ఎవరు అంటే జాన్ డ్యూయి. నెక్స్ట్, గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించినది ఎవరు? 34వ ప్రశ్న, గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించిన వారు ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. గయోపాఖ్యానం అనే నాటకాన్ని రచించినది ఎవరు అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, కూనీ గ్రంథ రచయిత ఎవరు? కూనీ గ్రంథ రచయిత ఎవరు? త్రిపురనేని రామస్వామి చౌదరి. నెక్స్ట్ 36వ ప్రశ్న, మాలపల్లి అనే నవల రచయిత ఎవరు? మాలపల్లి అనే నవల రచయిత ఎవరు అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ.
నెక్స్ట్ 37వ ప్రశ్న, శారదా నికేతన్ను ఉన్నవ లక్ష్మీనారాయణ తన భార్య అయినటువంటి లక్ష్మీబాయమ్మతో కలిసి ఎక్కడ స్థాపించారు? చూడండి, ఇంపార్టెంట్. 37వ ప్రశ్న, శారదా నికేతన్ను ఉన్నవ లక్ష్మీనారాయణ మరియు తన భార్య అయినటువంటి లక్ష్మీబాయమ్మతో కలిసి ఎక్కడ స్థాపించారు? గుంటూరు జిల్లా బ్రాడీపేట వద్ద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.